హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా అమ్మమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది. మనమైతే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మొదట మనం ఇక్కడ కాయలకుండే తొడిమెలు తీసి నీళ్ళల్లో గంట వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన కాయలను ఇలా కోసుకోవాలి. కడిగిన కాయలను ఇలా కోసుకోవాలి. టెంకాయతో సహా కోసుకోవాలి ఫ్రెండ్స్. అలా 2 ముక్కలు చేసిన తర్వాత టెంకాయలు తీసేయాలి. మా సైడ్ అయితే టెంకాయలు అంటాం ఫ్రెండ్స్ వాటిని, మీ సైడ్ అయితే జీడీలు అంటారు అనుకుంటా. ఇలా ప్రతి ఒక్క కాయని ముక్కలు కోసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, ఇలా ముక్కలన్నిటినీ ఈ సైజులో కోసుకోవాలి. జీడీలు లేదా టెంకాయలన్నీ ఇలా పక్కకు తీసుకోవాలి. ఇంకా ముక్కలన్నిటినీ ఈ సైజులో కోసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలన్నీ ఇదే సైజులో ఉండాలి ఫ్రెండ్స్. ఈ తవిడ ముక్కలు అయితే 3 అరగిద్దల ఉప్పు, 3 అరగిద్దల కారం, ఇంత మెంతిపిండి, ఎల్లిపాయలు, నూనె పోసి కలిపి చట్నీ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ముందు అదంతా చేయకముందు ఇలా మనం ఒక కొత్త ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇలా మనం కోసుకున్న ముక్కలన్నిటినీ ఇలా తీసుకొని తుడుచుకొని అలా ఒక గిన్నెలోకి వేరే కంటైనర్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని తుడుచుకోవాలి. చాలా నీట్గా తుడుచుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఒకటే చోట తుడుచుకోకుండా అలా ముక్కల్ని మీరు తుడుస్తున్న క్లాత్ని అటు ఇటు జరుపుకుంటూ ఒక్కొక్క ముక్కని తుడుచుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని ముక్కల్ని ఇలా నీట్గా దుమ్ము లేకుండా కోసుకోవాలి. కోసుకున్నాక తుడుచుకోవాలి. ఇలా మామిడికాయలు ముక్కల్లో నూనె పోసుకోవాలి. ఎల్లిపాయ, మెంతిపిండి, మెంతిపిండి 2 కలిపి ఇలా వేసుకోవాలి. ఇలా అది నూనె అవి వేసిన ఎల్లిపాయ కలిపి ఇట్లా కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ కారం పోస్తున్నా. అది ఒక గిద్దెడు ఉప్పు, 1 గిద్దెడు కారం వేసా, 1 గిద్దెడు ఉప్పు వేస్తా. గ్లాస్ కారం పోసా ఫ్రెండ్స్. కొంచెం తక్కువ ఉప్పు వేసా ఫ్రెండ్స్ గ్లాస్కి. నూనె మన ఆప్షన్ తగినంత పోసుకోవాలి. ఇలా కారం ఉప్పు ప్రతి ముక్కకి తగిలేలాగా కలుపుకోవాలి. మా ఆంధ్ర సైడ్ అయితే ఫ్రెండ్స్ వేడి నూనె ఎచ్చబెట్టిపోయారు, పచ్చి నూనె పోసుకుంటారు. నేను అలాగే పోసా. కావాలంటే ఫ్రెండ్స్ మీరు ఎచ్చబెట్టైనా పోసుకోవచ్చు. మేమైతే ఆంధ్ర వాళ్ళం పచ్చిదే పోసుకుంటాం నూనె. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. కారం ఉప్పు మన ఆప్షన్ తగ్గట్టు పోసుకోవచ్చు. వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం నూనె పైన వేసుకుంటే కరిగి బాగుంటుంది. మామిడికాయ పచ్చడి రెడీ.
ఆంధ్ర స్పెషల్ మామిడికాయ చట్నీ ఇది. ఇదే ఫ్రెండ్స్ మామిడికాయ చట్నీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే ఏ రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.